హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? మీరు బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు చూయించబోతున్నది బాయ్ కట్ అండి. స్టార్ట్ చేసేసానండి. ఇలా చిన్న చిన్నగా దూకుంటూ ఎక్స్ట్రా ఉన్న హెయిర్ని ఇలా కట్ చేసుకుంటూ ఇలా కట్ చేయాలండి. మధ్య మధ్యలో మళ్ళీ దూకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదండి ఎలా చేస్తున్నాను అన్నది. పై నుంచి కిందకి, కింద నుంచి పైకి అలా దూతూ ఉంటే మనకి ఎక్స్ట్రా ఉన్న హెయిర్ కట్ చేయాలండి. తెలుస్తుందండి, దూతూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఎక్కువ ఉన్నది, ఇక్కడ సరిపోయింది, కరెక్ట్గా ఉన్నది అని తెలుస్తుంది. ఇది చూడండి, మళ్ళీ చివరిలో వచ్చేసేటప్పటికి ఎక్స్ట్రా ఉన్న హెయిర్ మళ్ళీ రిమూవ్ చేస్తాను. నెక్స్ట్ చెవు పక్కన ఉన్న హెయిర్, ఈ హెయిర్ రిమూవ్ చేయాలి. కట్ చేసుకుంటూ చిన్నగా జాగ్రత్తగా చేయాలండి. చిన్నైనా పెద్దయినా చెవు దగ్గర చాలా అలర్ట్గా ఉండి చేసుకోవాలి మనం. చెవు దగ్గర అలా చెవు దగ్గర జాగ్రత్తగా ఉంటూ చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. నెక్స్ట్ హెయిర్ ఒంటి మీద పట్టుకుంది కదండి, బేబీ హెయిర్, అదంతా బ్రష్తో ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా షోల్డర్ మీద కొంచెం హెయిర్ పడిందండి, అది కూడా బ్రష్తో రిమూవ్ చేసేస్తానండి నీట్గా. అయిపోయిందండి, మంచిగా రిమూవ్ చేసేస్తాను హెయిర్. కొంచెం ఆ కొంచెం హెయిర్ కూడా రిమూవ్ చేశాను. నెక్స్ట్ ఎలా ఉన్నది అని చెప్పి తను వెళ్ళి చెక్ చేసుకున్నారండి. చాలా బాగుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యి నెక్స్ట్ డ్రైయర్ పెట్టానండి. ఆ తర్వాత మంచిగా కూమ్ చేసుకుంటూ ఉన్నాను. చూడండి ఎలా ఉందండి, నచ్చిందా? మీకు నచ్చుతుందనే అనుకుంటున్నానండి. మీకు నచ్చేటట్లు ఇంకా మళ్ళీ మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పడం మర్చిపోయానండి, నెక్స్ట్ వీడియోలో 3D కోర్స్తో నేను చేసుకున్న జాకెట్లు మళ్ళీ మీకు వీడియో రూపంలో చూపిస్తానండి. ఓకేనా అండి? నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ అండి.